గుర్తుంచుకోండి 100 నంబరు మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. అమ్మ అక్క తల్లి 100 మరువకు మళ్ళీ. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే, ఒంటరిగా వెళ్తుంటే వెంటెవరన్నా పడితే కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి. కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి. 100కు నువ్వు ఫోను కొట్టు ఆకతాయి ఆట కట్టు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే. అందరికీ నమస్కారము. మీరందరూ కూడా బైకులు తోలేవాలి కదా, హెల్మెట్ ఎందుకు వేసుకోవడం వల్ల మీకేం ప్రాబ్లం? హెల్మెట్ వేసుకుంటే ఎంత సేఫ్టీగా ఉంటామో అంత ఉంటాము. మనకు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల మన హెడ్ సేఫ్టీగా ఉంటుంది. కాళ్ళు చేతులు ఇరిగినా కూడా మనము ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అవుతాం. కానీ హెడ్ ఫ్రాక్చర్ అయినా, హెడ్ పగిలినా మనిషి ప్రాణము 100% వెళ్ళిపోతుంది. సో దానికి మనం మన సెల్ ఫోన్కి అయితే 100% ముందు కవర్ వెనకాల కవర్ వేసుకుంటాం. కానీ దానికంటే వాల్యుబుల్ ఎన్నో ఇన్ఫినిటీ వాల్యుబుల్ గల హెడ్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు హెల్మెట్ వేసుకోవడం లేదు? ఏం ప్రాబ్లము అంటే మాకేమి ఫైన్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్ మాకు లేదు. కానీ మీలో మార్పు రాలేకపోతే దాన భేద దండోపాయం ఉపయోగిస్తాము. మీరు ఎందుకు వేసుకోవడం లేదు హెల్మెట్ చెప్పండి. మేము ఎన్నిసార్లు ఆపినాము, కౌన్సిలింగ్ చేసినాము, హెల్మెట్ వేసుకుని వెళ్ళండి అని చెప్పి ఎందుకు వెళ్ళడం లేదు? మీరు ఏం ప్రాబ్లం? మీకు హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల ప్రాబ్లం ఏమి? వేసుకుంటే ఏం సమస్య వస్తుంది మీకు? హెల్మెట్ లేకపోతే యాజ్ పర్ ఎంఏ యాక్ట్ 1035 రూపాయలు ఫైన్ పడుతుంది. హెల్మెట్ 700-800 కాస్ట్ అవుతుంది. ప్రతిసారి మేము 1000 రూపాయలు ఫైన్ వేస్తే ఒకరోజు కూలీ మీకు నష్టము, మీరు ఇబ్బంది పడతారు. లేదా పనిచేసే వాళ్ళు కూడా 1000 రూపాయలు జీతం అంతే కదా ఒక రోజుకి. హెల్మెట్ వేసుకోకపోవడం వేసుకుంటే మీకు మీ ఫ్యామిలీకి చాలా ఎటువంటి ఇష్యూ లేకుండా జాగ్రత్తగా, ఎందుకంటే ఇవన్నీ కూడా విలేజ్ రోడ్స్, కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. ఏ టైంలో నువ్వు బాధున్నా ఎదుటి వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు నీకు సేఫ్టీ లేకుండా పోతుంది. సో దట్ మేము ప్రజలు మా యొక్క అప్పీల్ ఏమంటే తిరుపతి జిల్లా పోలీసు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఈ హెల్మెట్ గురించి చాలా అవగాహన చేశాము. ప్రజలకు పెట్రోల్ బంక్లో నో పెట్రోల్ అని కూడా పెట్టాము, నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టాము. కానీ వీళ్ళు ఒక 30% పీపుల్ వేసుకుంటున్నారు, కానీ ఇంకా 70% పీపుల్ వేసుకోవాలి. దయచేసి మీకు ఎన్నిసార్లు మీకు ఎందుకు కౌన్సిలింగ్, ఎందుకంటే మీకు చెప్తున్నాము, దయచేసి ప్రతి ఒక్కరు మా కోసం కాకుండా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించండి, మీ ఫ్యామిలీ గురించి, మీ సేఫ్టీ గురించి అని మా తిరుపతి జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీరు వినలేదంటే కఠినంగా ఫైన్ కూడా వేయాల్సి వస్తుంది. ఇంకా మీటైనా మార్చుకోండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు కొంతమంది హెల్మెట్ తీసుకొస్తారు కానీ జస్ట్ పక్కన పెట్టుకుంటారు, సైడ్లో తగిలించుకోవడం, హ్యాండిల్ పక్కన తగిలించుకోవడము, ఇలాంటి కరెక్ట్ వే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి, సేఫ్టీగా వెళ్ళాలని కోరుకుంటూ నెక్స్ట్ టైం అయితే 100% ఫైన్ వేస్తాం. 1035 రూపీస్. ఒక్కసారి హెల్మెట్ మీరు ధరించకపోతే 1030 రూపాయలు ఫైన్. రోజు వేసుకుంటే 30,000 వెళ్ళిపోతుంది మీకు. సో మ్యాండేటరీగా ఒక 500-1000 రూపాయలు ఉంటుంది, తీసుకుని హెల్మెట్ వేసుకుని వెళ్ళండి మీ సేఫ్టీ కోసం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. రామచంద్రాపురం మండలము రాయలచెరు కట్ట దగ్గర రోడ్ సేఫ్టీ భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఈ వెహికల్ చెకింగ్లో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం లాస్ట్ మంత్, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. కానీ ప్రజల్లో కూడా ఇంకా 30% హెల్మెట్ వేసుకుంటున్నారు. ఇంకా 70% పీపుల్ అవగాహన రావాలని ఈరోజు వాళ్ళకి ఒక చిన్న అవగాహన చేసాము, ప్రజలకి కౌన్సిలింగ్ ఇచ్చాము. సో హెల్మెట్ వేసుకోవడం వల్ల వాళ్ళ బైక్ రైడర్స్కి వాళ్ళ హెడ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజురీ కాకుండా మైనర్ ఇంజురీతో బయటపడవచ్చు, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అని ప్రజలకు తెలియజేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తున్నారనే ఉద్దేశం కాకుండా వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్తో తప్పకుండా ప్రతి ఒక్కరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ ధరించాలని మేము తిరుపతి జిల్లా తరఫున కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా మీరు బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోకపోతే యాజ్ పర్ ఎంఏ యాక్ట్ కింద 1035 రూపీస్ ఫైన్ ఉంటుంది. కాబట్టి ఆ ఫైన్ కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ట్రిపుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు,
వెహికల్ వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైనా డ్రైవ్ చేస్తే కఠినమైన చర్యలు మా ఎస్పీ గారు ఆదేశంలో తీసుకుంటున్నాము. వెహికల్ సీజ్ చేయడమే కాకుండా 11,000 రూపీస్ ఫైన్ కూడా పడుతుంది. అదేవిధంగా 1 month జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంది. కాబట్టి ఎవరు కానీ తాగి తోలకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.